మెరుపు కలలు మెరుపు కలలు ఎలా పట్టుకోవాలో నాకే చెప్తున్నావా? రా సంయు, కారు ఎక్కు, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. వద్దులే సత్య, నేను వెళ్తాను. ఏంటి మొహమాటమా? మనం ఎన్నిసార్లు ఇలా ట్రావెల్ చేయలేదు. పర్వాలేదు రా. నేను కూడా ఆంటీని పలకరించాలిగా. నిన్ను డ్రాప్ చేసినట్టు ఉంటుంది, ఆంటీని కలిసినట్టు ఉంటుంది. కమాన్, వస్తావా లేదా కిందికి దిగి నిన్నెత్తి కారులో కూర్చోబెట్టాలా? అయ్యో వద్దొద్దు, నేను వస్తాను. బాస్, నువ్వెలా వెళ్తావు? నీకు క్యాబులు ఏమైనా దొరుకుతాయా? క్యాబా? నో ప్రాబ్లం బ్రో, ఐ విల్ మేనేజ్. యూ క్యారీ ఆన్ ప్లీజ్ ప్లీజ్. ఓకే, బాయ్. బాయ్ బ్రో. తెలుసుకున్నా నువ్వు నాతో లేవని తెలిసినా తెలుసే నువ్వు రావని తెలుసే జత కావని తెలిసినా నిన్ను మరవడం తెలియదే గుండెల్లో నాశ విరై జ్ఞాపకాలే నాకు పిరై ఇప్పుడిలా కదిలాలిలా. హలో బ్రదర్, లొకేషన్ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది. అవునా? సరే నేనే వస్తున్నాను. ఎంతసేపట్లో వస్తారు? 10 minutes. సరే త్వరగా రండి. ఓకే. నేను సంగీతాన్ని తీసుకురాకుండా వదిలేసినందుకు ఈరోజు నన్ను చంపేసేలా ఉంది. ఈరోజు నాకు చావు కన్ఫర్మ్. అసలే ధర్మతేజని చంపేసిన వీడియో నా దగ్గర ఉంది. ఇప్పుడు నన్ను కూడా చంపి దాన్ని వీడియో తీసి చూసుకుంటూ ఎంజాయ్ చేస్తుందేమో. మేడం ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, కాల్చొద్దు మేడం, చంపొద్దు మేడం, ప్లీజ్ మేడం. మీకు నా చేతుల్లో చచ్చిపోయేంత అదృష్టం లేదు, కానీ ఓవర్ చేయకండి. చూడండి, మీరు మీకు అప్పగించిన పనులు సరిగ్గా చేస్తే మీకింతకు 10 డబ్బులు ఇస్తాను. లేదంటే నా మనుషుల చేతిలో కుక్క చావు చేస్తారు. అయ్యో, డబ్బులతో లగ్జరీగా బతుకుతారా, లేదంటే నడి రోడ్డు మీద కుక్క చావు చేస్తారా? చక్రి, నువ్వెలాగైనా ఆ సంగీతను దారిలోకి తెచ్చుకుంటావో లేక నువ్వే తన దారిలోకి వెళ్తావో నాకు అనవసరం. దాని జీవితాన్ని నాశనం చేయాలి. ఇక నువ్వు సౌందర్యకి శిక్ష పడేలా సాక్ష్యం చెప్పి దాన్ని జైల్లో మగ్గిపోయేలా చెయ్యాలి. ఇందులో ఏ ఒక్కటి సరిగ్గా జరగకపోయినా మీ శవాలు ఊరవతల చెరువులో తేల్తాయి. మీరు చెప్పినట్టే చేస్తాను మేడం.
అవును మేడం, మీరు ఎలా చెప్తే అలా చేస్తాం. అనడం కాదు, ఇంకోసారి ఏ పొరపాటు జరగకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ డబ్బులు తీసుకుని వెళ్ళండి. సరే మేడం. వెళ్ళొస్తాను మేడం. చేసిన పొరపాటుకి చంపేస్తుంది అనుకుంటే డబ్బులు ఇచ్చి పంపించింది. ఇవి నీకు డబ్బుల్లా కనిపిస్తున్నాయేమో, నాకు మాత్రం మనల్ని మనం మర్డర్ చేసుకోవడానికి తీసుకున్న అడ్వాన్స్లా కనిపిస్తుంది. భానుమతి ఫ్యామిలీని నాశనం చేయడానికి ఎంత మందినైనా చంపుతాను. ఈ విషయంలో నో కాంప్రమైజ్. అమ్మా, నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ ఒక అతను లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు అని. ఇతని సత్యదేవ్. నమస్తే ఆంటీ. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను ఆంటీ, మీరెలా ఉన్నారు? బాగున్నాను. రా బాబు. అలాగే ఆంటీ. మరి భజనగాడిలా ఉన్నాడే. నాకు సమయం అంతా చెప్పింది ఆంటీ. మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు. మేం బాగా బతికినప్పుడు లక్షలు తీసుకున్న మా లీగల్ టీం కూడా కేసు తీసుకోను అన్నప్పుడు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాం. అలాంటి పరిస్థితిలో సంయుక్త అడిగిన వెంటనే నువ్వు ముందుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నువ్వెలాగైనా సౌందర్యని బయటికి తీసుకురావాలి. అమ్మని ఇంత ఎమోషనల్గా ఎప్పుడూ చూడలేదు, కానీ అక్క పోలీస్ స్టేషన్లో ఉండడం చూసి తట్టుకోలేకపోతుంది. నేను వచ్చాను కదా ఆంటీ, అంతా నేను చూసుకుంటాను. ఒకవేళ నిజంగానే సౌందర్య తప్పు చేసినా నేను బయటికి తీసుకొస్తాను. ఆహా, లేదు బాబు, అది అలాంటిది కాదు. సౌందర్య ఎదుటి వాళ్ళ మాటలు పట్టించుకోదేమో కానీ ఒక మనిషిని చంపేంత ధైర్యం లేదు. తను ఏ తప్పు చేయదు. దానిదంతా పైపై గాంభీర్యం. చూడండి ఆంటీ, నాకు సంయుక్త అంటే చాలా అభిమానం, ఇష్టం. ఈ కేసు తీసుకోకూడదని నా మీద ఎంత ప్రెషర్ ఉందో మీకు తెలీదు. కానీ నేను కేవలం సమయు కోసం మాత్రమే ఈ కేసు తీసుకుంటున్నాను. సమయు కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను ఆంటీ. పైగా మీలాంటి మంచి వాళ్ళ పక్కన, ముఖ్యంగా న్యాయం పక్కన నిల్చోకపోతే నేను లా చదవడం ఎందుకంటీ? మీరేం టెన్షన్ పడకండి, నేను అంతా చూసుకుని అన్నీ చక్కబెట్టే ఇక్కడి నుంచి వెళ్తాను. థ్యాంక్స్ సత్య, థ్యాంక్ యూ సో మచ్. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు సమయు? ఇదంతా మన ఫ్యామిలీ లాగా. మన ఫ్యామిలీలో ఎవరికైనా ఇబ్బంది వస్తే మనం నిల్చోమా చెప్పు? సరే ఆంటీ, మరి నేను బయలుదేరుతాను. మీరేం టెన్షన్ పడకండి, ఇక్కడ నుంచి మొత్తం నేను చూసుకుంటాను. సరే బాబు. పద సమయు, కారు వరకు రా. పద. ఇతనెవరో బాగా ఓవర్ చేస్తున్నాడు. ఇతని మీద ఒక కన్నేసి ఉంచాలి. బాయ్ సమయు. ఓకే.
వాసు, నేను నీకోసమే ఎదురు చూస్తున్నానురా. నువ్వు తీసుకెళ్లిన లాయర్ని సమ్యకి పరిచయం చేయించావా? అతనేమన్నాడు? సౌందర్యని ఎప్పుడు బయటికి తీసుకొస్తా అన్నాడు? అడుగుతుంటే సమాధానం చెప్పవేంట్రా? ఆ లాయర్ ఏమన్నాడు? అసలు నువ్వు సమ్యకి పరిచయం చేయించావా లేదా? మనమేమీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదమ్మా. ముందు నుండే వాళ్ళు చాలా క్లోజ్. నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? నువ్వు మాట్లాడిన లాయర్ సమ్యుకి ముందే పరిచయం ఉండడం ఏంటి? ఏంటోరా, ఈ మధ్య నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా బెంగగా ఉంటుంది. సమ్యుని పెళ్లి చేసుకుని మీరిద్దరూ ఆనందంగా ఉంటారు అనుకుంటే ఒక సమస్య తర్వాత మరొకటి వస్తూనే ఉన్నాయి. కోర్టులు, కేసులు, పోలీస్ స్టేషన్లు, గొడవలు, వీటితోనే మీ సమయం గడిచిపోతుంది. భార్య తన కుటుంబం కోసం ఎంతలా కష్టపడుతుంటే నువ్వు పక్కన నిల్చొని తనకు అండగా ఉంటున్నావు చూడు. నాకు చాలా సంతోషంగా ఉంది వాసు. నాకు మాత్రం మంటెక్కుతుంది ఆ సత్యదేవ్ ఓవర్ యాక్షన్ చూస్తుంటే. నాకిప్పుడు చాలా నమ్మకం వచ్చింది వాసు. నేను నా తమ్ముడికిచ్చిన మాటను నిలబెట్టుకోగలిగానని, నీతో జీవిత ప్రయాణంలో నా కోడల్ని సంతోషంగా చూసుకుంటావని నాకు అర్థమవుతోంది. నువ్వెప్పటికీ ఇలాగే ఉండాలి వాసు. నా కోడలికి కష్టం అంటే ఏమిటో తెలియకూడదు. కేవలం నీ ప్రేమని మాత్రమే అందించాలి. నేనెప్పుడూ నా ప్రేమను అందిస్తున్నానమ్మా, కానీ తనే నా ప్రేమను అర్థం చేసుకోవడం లేదు. నిజం చెప్పాలంటే ప్రేమ అనే కాదమ్మా, తన మనసులో ఉన్న నా మీద ప్రేమనే అర్థం చేసుకోవడం లేదు. నా మీద ఉన్న ద్వేషాన్ని పక్కన పెడితే కానీ నా ప్రేమ అర్థం కాదు. నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉందమ్మా. ఎప్పటికైనా తన మనసులో చోటు సంపాదిస్తుంది, మమ్మల్ని ఇద్దరినీ ఒక్కటి చేస్తుంది. అను ట్రై చెయ్. అమ్మా ఇలా చూడు. ఫస్ట్ సెకండ్ తర్వాత అంతే. అమ్మా అమ్మా. శ్రీను, మేడం ఎక్కడికి వెళ్తున్నావు? భోజనం అయిందా? శ్రీను, నిన్నే అడిగేది, భోజనం అయిందా? చేశాను మేడం. అవును, మీ ఆవిడ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు పరిచయం చేపిస్తున్నావు? తను వచ్చే వారం వస్తుంది మేడం. ఎన్ని వారాలు గడిచినా వచ్చే వారం మాత్రం రావడం లేదు. అవును,
ఎక్కడికి వెళ్తున్నావు అంటే సమాధానం చెప్పలేదు. అంటే మేడం అది ఏంటి నసుగుతున్నావు? ఏదైనా తప్పు చేస్తున్నావా? అయ్యయ్యో అలాంటిది ఏం లేదు మేడం. బాస్ సారు ఈ రాత్రికి ఏదో పని ఉంది, బయటికి వెళ్ళాలి, ఫోన్ చేసి రమ్మన్నారు మేడం, అందుకే వెళ్తున్నాను. ఆ, ఎక్కడికి వెళ్తున్నారు? అది తెలీదు మేడం. సారు సెంటర్కి రమ్మన్నారు, ఆడికెళ్ళి ఫోన్ చేస్తాను. ఇంత రాత్రి ఆయన బయటికి వెళ్తున్నారంటే ఖచ్చితంగా అక్క కేసు గురించి అయి ఉంటుంది. ఎందుకంటే అక్క కేసు ఇలా ఉండగా అతను ఇంకో దాని మీద కాన్సన్ట్రేట్ చేయడు. సో మనం కూడా వెళ్తే బెటర్. సరే నువ్వు వెళ్ళు, మళ్ళీ లేట్ అయితే మీ సార్ కోపడతాడు. సరే మేడం, వెళ్ళు. బాయ్. సంగీత, నువ్వు అమ్మతో అక్క బయటికి వెళ్ళింది, రావడానికి లేట్ అవుతుంది అని చెప్పు. ఒకవేళ అమ్మ ఎందుకనంటే సౌందర్య అక్క గురించి వెళ్ళింది అని చెప్పు. సరేనా? ఈ గెస్ట్ హౌస్ ఎవరిది? ఇంత ధైర్యంగా తీసుకొచ్చు? ఇదంతా మనదే. మనకి వేరే వాళ్ళ గెస్ట్ హౌస్కి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అబ్బా, ఇలాంటి గెస్ట్ హౌస్లతో పాటు బోలెడంత డబ్బులు కూడా ఉన్నాయి. మీ బాస్కి తెలియకుండా బాగానే సంపాదించు. వీళ్ళిద్దరిని చూస్తుంటే నేను ఫాలో అవ్వాల్సిన మనుషుల్లా కనిపించట్లేదు. కానీ సుమిత్ర మేడం ఎందుకు వీళ్ళని ఫాలో అవ్వమంది? ఏంటి నువ్వు ఇలా ఫుల్ బాటిల్ తెచ్చుకుని తాగుతావా? స్టాక్ పెట్టుకుంటావా? ఏంటి ఎప్పుడు ఫుల్ బాటిల్ చూడలేదా? అలా మొహం పెట్టావు. ఎక్కడ బాస్, ఉన్న దాంట్లో సర్దుకుంటూ తాగాల్సిందే కదా. తీసుకో. Cheers. అవును, ఈ సుమిత్రాదేవి మనకెందుకు ఇంత డబ్బులు ఇస్తూ అవసరాలకి చూసుకుంటూ మరి సంగీత సౌందర్యాలని నాశనం చేయాలనుకుంటుంది? అసలు ఆవిడ ఎందుకు ఇదంతా చేపిస్తుంది? నిజమే, ప్రత్యేకంగా వాళ్ళని ఎందుకు టార్గెట్ చేసింది? అసలు మనల్ని ఎందుకు ఇలా ఆడుకుంటుంది? ఆవిడ మోటో ఏంటో ఏమో. బాసు, మందు సూపర్గా ఉంది తెలుసా? బాగుందా? తాగు. బాటిల్ హై బాస్తుంది కానీ సుమిత్ర అలా ఎందుకు చేసిందో అర్థం కావట్లేదు. ఆవిడ ఎందుకు చేస్తే మనకెందుకు? మనకు కావాల్సినంత డబ్బు ఇస్తుంది కదా, అది తీసుకుంటూ ఆవిడ అప్పగిచ్చిన పని చేస్తే సరిపోతుంది. కానీ అలా చేయాలంటే ఈ సంయుక్త వాసులు ఏదో రకంగా అడ్డు తగులుతూనే ఉన్నారు. అప్పుడు ముందు వాళ్ళనే లేపేస్తే సరిపోతుంది. అప్పుడు మనకి అడ్డుపడే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అనవసరంగా ఆలోచించి ఎందుకు బుర్రపాటు చేసుకుంటావు? ముందు ఎంజాయ్ చేయి. ఇది కదా అమ్మాడంటే. ఎంజాయ్. వీళ్ళు ఏం చేస్తున్నారో, ఎక్కడున్నారో, ఏం అప్డేట్ రావడం లేదేంటి?
హలో మేడం, ఎక్కడున్నావురా? ఏం చేస్తున్నావు? మీరు ఫాలో అవ్వమన్న వాళ్ళను ఫాలో అవుతున్నాను మేడం. వాళ్ళేం చేస్తున్నారు? ఇక్కడ కూర్చొని మందు తాగుతున్నారు మేడం. ఎదవన్నారు. ఆ సౌందర్య సంగీతాల సంగతి చూడండిరా అంటే తాగుతూ కూర్చున్నారా? అవును మేడం. మరి నువ్వేం చేస్తున్నావు? వాళ్ళతో కూర్చుని 2 పెగ్గలు తాగకపోయావా? తాగుదాం అనుకున్నాను మేడం, కానీ వాళ్ళతో కలిసి కాదు మేడం. రేపేదైనా తేడా జరగాలి, అప్పుడు మీ అందరి చావు నా చేతిలో ఉంటుంది. అక్కడ ఏం జరిగినా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ప్రతి మూమెంట్ నాకు అప్డేట్ ఇవ్వు. అలాగే మేడం. నా పగ మీద ఒక్కడికి కూడా సీరియస్ లేదు. సీను నువ్వేంటి ఇక్కడ? సార్ సరే టెన్షన్ పడకు, జాగ్రత్త. అలాగే సార్. పోయమ్మో, ఇదేంటి సార్ ఇంత పెద్ద గోడ ఉంది? అబ్బా అమ్మా. సార్ ఇదేంటి సార్ ఇంత లోతుంది? ఐడియా. ఏంటి సార్? ఏంటి మేడం? ఏయ్, ఎవరు నువ్వు? సీను, మేడం ఎలా ఉంది మేడం నా గెటప్? ప్లాన్ ఏంటి? మనం ఆ శేఖర్ ఫోన్ మన ఫోన్తో క్లోన్ చేసి అందులో ఉన్న డేటా మొత్తం మన ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఏం పర్వాలేదు, ఈ రాత్రికి మీరు ఎక్కడే ఉండొచ్చు. ముట్టుకోవద్దు. మమ్మల్ని కాపాడండి. మేరీ చాంద్కే తుకడా కాపాడండి. కాజా కాపాడండి.